యోహాను సువార్త 20వ అధ్యాయం 2వ వచనం. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, మీ కార్యాలు మీ లేఖనాలలో వ్రాయబడి మా అంతరంగాలకు మిమ్మల్ని గురించిన సంగతులు వ్యక్తులంగా మా లోపాలను స్పష్టంగా చూసుకునేటువంటి అవకాశాన్ని నిన్ను వెంబడించిన శిష్యుల జీవితాల్లో నుంచి మాకు కనపరుస్తున్న దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మీరు ఎంత పట్టింపు కలిగి ఉంటారో, ప్రతి చిన్న విషయంలో మా అయోమయాన్ని, మా చేతగానితనాన్ని, మాలోనికి అడుగుపెట్టేటువంటి గ్రహించలేని తత్వాన్ని, అలసత్వాన్ని గ్రహించడానికి సరైన ఆలోచన లేని తత్వాన్ని, మందకుడితనాన్ని, శక్తి సామర్థ్యాలున్నా మేము చేయవలసినది చేయక నిలిచిపోయే సమయాన్ని స్పష్టంగా మా జీవితాల్లో ఉన్నాయని లేఖనం యొక్క అర్థంలో చూసుకోవడానికి సాయం చేస్తున్నందుకు రుణస్తులు. మీ ప్రియుడైన శిష్యుని గురించి మరికొన్ని మాటలు చెప్పుకోవడానికి మాకు మంచి సమయాన్ని ఇమ్మని ఇదే సమయంలో చెల్లి సరోజ కోసం ప్రార్థన చేస్తున్నాను. అనేకుల కోసం ప్రార్థన చేయడానికి మీరు కనికరం చూపించండి. కడపలో ఉన్న శ్యాంబాబు గారి కోసం, మీరు సిస్టర్ కోసం, సౌమ్య కొరకు, దివ్య కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. సహవాసాల కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. బలపరచండి. అలాగే అంత్యోక సహవాసాలన్నీ నీ నామ మహిమ కొరకు జీవించడానికి సాయపడండి. ప్రత్యేకంగా మా కాలంలో మా వంతు పని మేము చేయడానికి మాకు అవసరమైన శక్తి సామర్థ్యాలను మీరే ఇవ్వండి. మా పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరే వారిని సరైన త్రోవలో నడిపించండి. ప్రతి ఆటంకాన్ని కొట్టివేసి మీ నామానికి మహిమ కలుగు చేసుకుందరని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మొత్తం 5 మార్లు యేసు ప్రేమించిన శిష్యుడు అని యోహాను గారు తన గురించి తాను యోహాను సువార్తలో వ్రాసుకున్నాడు. ఇది 3వసారి. మొదటి 2 సార్లు ఎక్కడో మనం చెప్పుకున్నాం. ఆయన రొమ్మున ఆనుకున్నప్పుడు మొట్టమొదటిసారి యేసు ప్రేమించిన శిష్యుడు అన్నాడు, ఆ సామీప్యతను బట్టి. రెండవదిగా సిలువ వేయబడిన సమయాన్న దగ్గరగా నిలిచి, మరియతో పాటు దగ్గరగా నిలిచిన యేసు ప్రేమించిన శిష్యుడు అని రాసుకున్నాడు. మూడవదిగా ఆయన పునరుద్ధానుడు అయిన తరువాత సమాధి యొద్దకు వెళ్ళి ఆయన కనపడకపోవడం, సమాధిలో లేకపోవడం చూసి ఆమె పరిగెత్తుకుని వచ్చి మగ్దలేని మరియ, పేతురుకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యునికి, నేను నిజంగా రాసేటప్పుడైతే యేసు ప్రేమించిన శిష్యుని వద్దకును సీమోను పేతురుని వద్దకును అని రాసేవాడినేమో. తనే రాసుకుంటున్నాడు. పేతురు పేరే ముందు రాశాడు. ఆ తరువాత
యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుడు అని తన పేరు రాసుకున్నాడు. ఏం కనపడుతుంది ఇందులో? ఇందాక 2 చోట్ల దగ్గరగా ఉన్నవాడు ఇప్పుడు కాస్త దూరంగా కనపడుతున్నాడు కదా. అంతా అయిన తరువాత ఆఖరిగా రాసిన సువార్త యూదులకు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి రాస్తున్న సువార్తలో తాను ఆయన హృదయానికి సమీపంగా ఉన్న, ఆయన సిలువ వేయబడిన సమయాన సమీపంగా ఉన్న, పునరుద్ధానుడైన తరువాత మరి ఒక శిష్యునిగా కాస్త దూరంగానే ఉన్నాను అనే మాట ఒప్పుకుంటూ రాయడం చిన్న సంగతేం కాదు. మనల్ని మనం ఎడంగా ఉన్నట్టు, రెండో వ్యక్తిగా ఉన్నట్టు రాసుకోవడం అనేది కేవలం సిలువ చేసే కార్యం, పరిశుద్ధాత్మదేవుని కార్యం. ఒక వ్యక్తిలోకి దేవుని యొక్క గుణలక్షణాలు ప్రవేశించిన సారాంశం అది. ఒక్కసారి ఆలోచించండి మీరు. పేతురు వద్దకు యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని వద్దకు వచ్చింది ఆవిడ అని వచ్చి చెప్పింది. చెప్పిన తర్వాత ఏమైంది? ఇద్దరూ పరిగెత్తారట. రాశాడు కదా, ఇద్దరూ పరిగెత్తారు. ప్రభు సమాధి నుండి ఎత్తుకుని పోయిరేనని చెప్పిందో, ఆ శిష్యులు బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి అంటూ వారిద్దరూ కూడి పరిగెత్తుతున్నారు. పరిగెత్తుతున్నప్పుడు ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి, రెండో వాడుగా రాసుకున్నవాడు పరిగెత్తటంలో ముందే ఉన్నానని రాసుకున్నాడు. పరిగెత్తటంలో ముందే ఉన్నాను అని రాసుకున్నాడు, సమాధులు మాత్రం దిగలేదని రాసుకున్నాడు. వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. ముందే పరిగెత్తాడు, వచ్చాడు, సమాధి ద్వారం దగ్గర నిలబడ్డాడు, లోపల కొంగి చూశాడు, నారబట్టలు పడి ఉండడం చూశాడు, అంతే. కానీ లోపలికి అడుగు పెట్టలేదని రాసుకున్నాడు. ఇది నువ్వు నేనైతే రాయం, ఆ మరో శిష్యుడని రాయం. మన పేరు మొదట రాస్తాం. ముందు మనం పరిగెత్తాం కాబట్టి గొప్పగా రాసుకుంటాం. అంటే ఏది పాజిటివో ఏది నెగిటివో ఆ రెండిటికి సమానమైన విలువలిచ్చి సమానంగా చూడగలిగి సమానంగా వ్రాయడం అనేది ఎవరికి సాధ్యమవుతుంది అంటే ఆత్మ ద్వారా నడిపించబడిన వాడికే సాధ్యమవుతుంది తప్ప ఇంకెవ్వరికి సాధ్యం కాదు ఈ విషయం. పేతురు కంటే యోహాను ముందు పరిగెత్తాడు. ముందు పరిగెత్తినవాడు ముందుగా సమాధి వద్దకు వచ్చాడు. సమాధి వద్దకు వచ్చినవాడు వంగి చూశాడు, నారు బట్టలు పడి ఉండడం చూశాడు. ఇక్కడ యోహాను గారికి పేతురు గారికి ఉన్న పరిశీలనలో వ్యత్యాసాన్ని కూడా అద్భుతంగా వ్రాశాడు. కేవలం ప్రియుడైన ప్రభు ప్రేమించిన శిష్యుడిగా తన పేరు రాసుకున్నవాడు నారబట్టలు పడి ఉండటం నేను చూశాను. కానీ పేతురు గారు వచ్చాడు, వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు 7వ వచనం, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. ద క్లియర్ అబ్జర్వేషన్, స్పష్టమైన అవగాహన. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఇందులో ఏముంది అంటారా మీరు? సరే, ఏమీ లేనట్టే కనపడే దాంట్లో ఎంత ఉంటుందో. నేను వచ్చి గుమ్మం దగ్గరే ఉన్నాను కానీ పేతురు వెనకే వచ్చాడు. వచ్చినవాడు లోపలికి వెళ్ళాడు. ఆయన లోపలికి వెళ్ళిన తరువాత
నేను లోపలికి వెళ్ళాను. 8వ వచనం రాసుకున్నాడు. మొదట సమాధి వద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి, పేతురు వెళ్ళిన తరువాతే నేను లోపలికి అడుగు పెట్టా. నేను ముందు వెళ్ళలా. రాసుకుంటామా ఇది? మొట్టమొదటి పేతురు, తర్వాత నేను. ముందు నేనే పరిగెత్తాను కానీ సమాధి బయటే ఉన్నాను. పేతురు వచ్చి లోపలికి దిగాడు. ఆ తరువాత నేను దిగాను. ఆయన వచ్చిన తర్వాత నేను మాత్రం ముందు వెళ్ళాలి. ఆయన దిగిన తర్వాత నేను దిగాను. ఐఎమ్ సెకండ్. అయితే నేను చూసిన దానికి పేతురు చూసిన దానికి వ్యత్యాసం ఉంది. నేను చూసింది నారబట్టలు పడి ఉండటం చూశానంతే. కానీ పేతురు చూసింది ఏం అంటే పేతురు తనంతట తాను చెప్పిన మాటలు రికార్డ్ చేశాడు. ఏమిటవి? రాసిన మాట ఆశ్చర్యం. నారబట్టలు పడి ఉండుటయు, ఆయన తలరుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. తలకు కట్టిన రుమాలు చుట్టి వేరుగా పెట్టి, బట్టలు పడిపోయినాయి అని అంటే ఆయన లేడు, వెళ్ళిపోయాడు అనుకోవచ్చు. లేదు, ఎవరైనా ఎత్తుకొని పోయారు అనుకోవచ్చు. ఎత్తుకొని పోయే వాళ్ళు ఎవరు రుమాలును చుట్టి పక్కన పెట్టరు. తొందరగా భుజాన వేసుకుని వెళ్ళిపోతారు అంతే. అంతేగాని చుట్టి పెట్టడం అనేది ఎవరు చేసే పని? ఆయనంతటా ఆయన లేస్తే ఆయన యొక్క అలవాటు, ఆయన భోజనపు అలవాట్లు వీరికి తెలుసు, ఆయన ప్రయాణపు అలవాట్ల వీడికి తెలుసు, ఆయన నిద్రపోయేటప్పుడు ఎలా ఉంటాడో తెలుసు, లేచేటప్పుడు ఎలా ఉంటాడో తెలుసు. ఆయన లేచి తలరుమాలు చుట్టి పెట్టడం అనేది ఆయనకున్నటువంటి అలవాటు. అది చూసిన తర్వాత ఆయన ఏమనుకోవాలి? ఆయన లేచాడు, ఆయనకు అలవాటు కదా ఇది, చుట్టి ఆ ప్రక్కన పెట్టాడు. లోపలికి వచ్చిన వాళ్ళు చూసి ప్రభు లేచాడు అని గ్రహిస్తారని ఆయన ఖచ్చితంగా ఆ పని చేసి ఉంటాడు. ముందు వెళ్ళిన పేతురు గారైనా, వెనక దిగిన నేనైనా, నేను చూడలేదు, పేతురు గారే చూశాడు. చూడు, ఆ రుమాలు అక్కడ చుట్టుపెట్టబడింది. కానీ ఇద్దరం కూడా ఆయన పునరుద్ధానుడయ్యాడు అంటే నమ్మల. కేవలం సమాధిలో లేడని మాత్రమే నమ్మాం. చూడండి, రాస్తాడు. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను, ఆయన మృతులలో నుండి లేచుట అగత్యము అను లేఖనమును వారింకనూ గ్రహింపరైరి. నమ్మారంట సమాధిలో ఆయన లేడని. అంటే మగ్దలేని చెప్పిన మాట నిజమే నమ్మారు, కానీ వ్రాసిన లేఖనం నిజం అని నమ్మడానికి ఏమడ్డం వచ్చింది? సహజంగా జరిగిన సంభవాలు, చేసిన వ్యక్తులు, విరోధులైన వారి బలం, వారి శక్తి సామర్థ్యాలు, అది కూడా అధికారం చేసిన పని, దీనంతటి వల్ల ఆయన లేడంటే నమ్ముతాం కానీ ఆయన బ్రతికాడు లేచాడు అంటే నమ్మలే. అర్థం కాల. అది మన అనుభవం, లోకం చెప్తున్న సాక్ష్యం, అధికార మీడియా. లోకం అంటే ఆ చుట్టూ పడి ఉన్నారుగా సైనికులు, యాజకుల దగ్గర లంచం పుచ్చుకున్నారుగా, శిష్యులు చెతికెళ్ళిపోయారు అని చెప్పండి అంటే చెప్తున్నారుగా. ఇవన్నీ అప్పటికే సమాజంలోనికి వచ్చేసాయి. మగ్దలేని మరి వచ్చింది, చెప్పింది. వచ్చేటప్పుడు బహుశా వాళ్ళు ఎదురయ్యారని రాయలేదు, ఎదురయ్యారేమో. అంతా ఆ సమయంలో జరిగిందేగా. అంటే
కళ్ళకు రుజువు కనిపిస్తున్నా లేఖనాన్ని నమ్మడానికి అంతరంగానికి ఏదో ఆటంకం ఉంటుంది. లేఖనాలు స్పష్టంగా గతంలో నెరవేరినా తిరిగి ఒక క్రూషియల్ కండిషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ వాక్యాన్ని వాక్యంగా నమ్మడానికి మన అజ్ఞానం అడ్డం వస్తుంది. మన విశ్వాసం అల్పంగా అయిపోవడం కారణం అవుద్ది. విశ్వాసి ఎప్పుడు అవిశ్వాసి కాడు కానీ అల్ప విశ్వాసం అవుతాడు. మన అల్ప విశ్వాసం కారణం అవుద్ది. ఆ అల్ప విశ్వాసమే అకస్మాత్తుగా మన కళ్ళకు అడ్డం పడి లేఖనం యొక్క నెరవేర్పును ఆశాంతం అంగీకరించలేని తనంలోనికి వెళ్ళిపోవడానికి కారణమవుతుంది. మగ్దలేని మరియ వచ్చింది, చెప్పింది. ఇక్కడ ఆగుదాం. గెత్సేమనే వనం నుండి అన్నా కయపల ఇంటికి మొదట వెళ్ళిన వ్యక్తి ప్రేమించిన శిష్యుడే. పిలాతు న్యాయస్థానం గబ్బతా నుండి గొల్గొతా వరకు నడిచి వెళ్ళి సిలువ దగ్గర ఉన్న మొట్టమొదటి శిష్యుడు యోహానే. చివరికి సహోదరుల్లో సమాధి వద్దకు వచ్చిన మొట్టమొదటి శిష్యుడు ఇతడే. నిజంగా మేమేనండి ఫస్ట్ ఈ ప్రాంతంలోకి వచ్చి ఇల్లు కట్టుకుంది మేమేనండి అని అంటే అది పెద్ద పట్టణం అయిపోయి ఉంటుంది. మేమే మొట్టమొదటి ఇక్కడికి వచ్చాం అంటే ఎలా ఫీల్ అవుతాం? ఈ ప్రాంతంలో నుండి మొట్టమొదటి వ్యవసాయం ప్రారంభించింది మేమే, ఎలా ఉంటాం? అసలు ఇక్కడ ఈ మొక్కలు నాటింది మేమే మొట్టమొదట. ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్. ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ కదా. చరిత్రలో మొట్టమొదటి వాళ్ళు ఎప్పుడు కూడా ఘనపరచబడుతుంటారు, శ్రేష్ఠులని. కానీ ఎంత శ్రేష్టత ఉన్నా తన బలహీనతను, తన శక్తిహీనతని, తాము గ్రహించని తత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా రాసుకోగలగడం, తన అంతరంగాన్ని స్పష్టంగా వ్రాయగలగడం, లోపాన్ని లోపంగా చెప్పుకోవడం, పొరపాటును పొరపాటుగా ఒప్పుకోవడం, ఇది నిన్ను ప్రభు ప్రేమించడానికి కారణమవుతుంది. ప్రభువుకు అత్యంత నిన్ను సన్నిహితునిగా తీసుకుని వెళ్ళడానికి కారణం ఏంటంటే నీ యథార్థతే. యథార్థతకు మించి ప్రభు అంతరంగానికి సమీపంగా వెళ్ళడానికి ఇంకే కారణం లేదు. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు బెత్లెహేముకు సమూయేలు గారు వెళ్ళాడు యెషయా గారింటికి. మీ కొడుకులందరినీ పిలిపించండి అన్నాడు. అందరూ వచ్చారు. ప్రభు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ప్రజలను చూస్తున్నాడు, ప్రభు మాట వింటున్నాడు. చూశాడు ఎలియాబుని. చూసి అబ్బా మంచి హైట్ ఉన్నాడు, సౌలు కంటే దిట్టంగా ఉన్నాడు, ఇతడు రాజు అయితే బాగుండు అనుకున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? నేను మనుషుల పైరూపాన్ని చూడను, వారి అంతరంగాన్ని చూస్తాను అన్నాడు కదూ. ఆయన అంతరంగం ఉంది యథార్థతను కోరువాడని లేఖనం ఉంది. సరిగ్గా ఎప్పుడైనా ఏ తరంలోనైనా యథార్థత అనేది నిన్ను ప్రభువుకు అత్యంత సమీపంగా తీసుకుని వెళ్ళేది. ప్రభువు నిన్ను అత్యంతంగా హత్తుకోవడానికి కారణమయ్యేది. ఈ అనుభవం సమాధి వద్దకు వెళ్ళేటప్పుడు సమాచారం వచ్చినప్పుడు, ఆయన లేడనే సమాచారం మొట్టమొదట పేతురు మేమే విన్నాము అని రాయలా. ఆమె వచ్చింది పేతురు దగ్గరికి, ఆ ప్రేమించిన మరో శిష్యుని యొద్దకు అని తను తగ్గించుకుంటూ ఈ లేఖనాన్ని వ్రాయడం దగ్గర మనకు కనిపించేటువంటి యథార్థత, తగ్గింపు, ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవడం
ప్రియుడైన యోహానులో ఉన్న గొప్ప ఆధిక్యత. ఈ శిష్యుని జీవితాన్ని అధ్యయనం చేసేటప్పుడు నాకు అర్థమైన 1-2 సంగతులు నేను మీతో చెప్తాను. వాస్తవానికి మరుగ్గా ఉండేవాడు. తన పేరు ఎక్కడా రాసుకోవడానికి ఇష్టపడలా. 2, తనను కాక ప్రభువును మాత్రమే చూపించాలి అనుకునేవాడు. తాను మరుగై ప్రభువుని చూపించాలి అనుకున్నవాడిని రాబోయే తరాల్లో తాను ప్రేమించిన శిష్యునిగా ప్రపంచానికి సాక్ష్యం చెప్పేవాడు ప్రభు. పునరుద్ధానుడు, సజీవుడు, యుగయుగాలు ఉండేవాడు. ఈ కృప మన జీవితాలకు పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, ఈ మాటలు విన్న మా ప్రియుల అంతరంగాలను ఆదరించి బలపరిచి సంరక్షించునుగాక. మీ కృపాహస్తాలకే విన్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే మళ్ళీ తిరిగి ఆదివారం ఉదయం 8:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.